కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో జరిగిన ఓ సంఘటన స్థానికుల్లో కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో పూర్వీకుల కాలం నుండి అయ్యప్ప నీటి కుంట ఉందని, అందులోనే నీటిని గ్రామస్తుల వినియోగానికి, పశువుల త్రాగునీటికి ఉపయోగిస్తారని తెలిపారు. అయితే గత అమావాస్య నాడు కుంటలోని నీరంతా నలుపు రంగులోకి మారడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అమావాస్య నాడు ఆ నీటి కుంటను ఎవరైనా చేతబడి చేశారా లేకపోతే విషయం కలిపారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంటలో నీరు నలుపు రంగులోకి మారడంతో కనీసం మూగజీవాలు కూడా వీటిని తాగకుండా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశోధనకు పంపి ఈ నీటిని శుద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షపు నీరు అయితేనేమి, మరి ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి అవన్నీ అక్కడ స్టోరేజ్ చేసుకొని పశువులకు మరి గ్రామంలో ఏదైనా పక్కన ఉన్న బోర్లకు రీఛార్జ్ అయ్యేటట్టు అప్పుడు ఏర్పాటు చేసినారు. మరి గతంలో 2014లో దీన్ని చిన్నగా ఉన్న మూసుకపోయిన దీన్ని పూడికతో ఉన్న ఈ కుంటను ఎమ్మెల్యే గారు 2014లో నీరు చెట్టు కింద దీన్ని బాగా విస్తీర్ణంగా చేసి మరి భూగర్భ జలాలు పెరగాలి, మరి పక్కన త్రాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని పూడిక తీసినారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుంట గత 4 రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది. ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమన్నా అయిందా, ఏదైనా పాయిజన్ అట్లాంటిది ఏమైనా కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు, మేకలు, బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు. మరి గ్రామానికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఏదైనా అపకారం ఏమన్నా జరుగుతుందేమో, పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో, ఏదైనా విషం ఏమన్నా కలిసిందా, పాయిజన్ ఏమన్నా ఉందా